ఉన్నప్పుడు ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉందని తెలియలేదు. ఇప్పుడు ఒక్కదాన్ని ఉండేసరికి ఎడారిలో తప్పిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంత సైలెన్స్ ని భరించడం మన వల్ల కాదు. నా అంచనా ప్రకారం 10 సెకండ్లలో నన్ను ఆ రాక్షసొచ్చి పిలవాలి. మాట్లాడే దిక్కులేదు. పాటైనా పట్టుకుందాం. ఏంటిది 10 సెకండ్లలో వచ్చి పిలుస్తుందనుకుంటే కింద నుంచి పెద్ద సౌండ్తో ఈ పాట పెట్టింది. నీకోసం వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పడానికి ట్రై చేస్తుందా? కక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే. రోజు కంటే ఈ రోజు ఆకలి ఎక్కువే చంపేస్తుంటే ఆ రాక్షసేమో నన్ను భోజనాన్ని పిలవకుండా పాట పెట్టి చంపేస్తుంది. నా గదికొచ్చి భోజనం చేద్దాం రండి అని పిలవచ్చు కదా. భోజనం చేద్దాం అంటే ఈయన ఎందుకు కిందికి రారండి? మనమేమో ఆకలికి తట్టుకునే రకం కాదు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలి. ఆయనకు ఆకలిస్తే ఆయనే వచ్చి తింటారులే. ఇన్నాళ్ళు నేను పిలిచి వడ్డిస్తేనే తిన్నారా ఏంటి? నేను తింటాను. నేనెవరి కోసం వెయిట్ చేయను. పాట ఆగిపోయిందేంటి? అయితే ఖచ్చితంగా ఇప్పుడు పిలవడానికి వస్తుంది. వచ్చి పిలుస్తుంది అనుకుంటే రాలేదేంటి ఆ రాక్షసి? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తనేమో రావట్లేదు. ఏం చేస్తుంది అసలు? డిన్నర్ రెడీ. సెండ్. డిన్నర్ రెడీ. డిన్నర్ రెడీ అని మెసేజ్ చేస్తుందా? ఆ ముక్కేదో నా ముందుకొచ్చి చెప్తే నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా? చెప్తాను తన సంగతి. చూసి కూడా రిప్లై ఇవ్వలేదేంటి? మెసేజ్ చూడ్డానికి టైం ఉంది, రిప్లై ఇవ్వడానికి మాత్రం టైం లేదు. డిన్నర్ రెడీ. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. మెసేజ్ చేస్తుంది కానీ ఇక్కడికొచ్చి పిలవడానికేంటి? కొమ్ములు అడ్డొస్తున్నాయా? ఎప్పుడు పిలుస్తుందో పిలవని, అప్పుడే వెళ్తాను. కనీసం రాననో ఆలస్యం అవుతుందనో వెయిట్ చేయమనో ఏదో ఒక రిప్లై అయితే ఇవ్వాలి కదా. ఇలాంటి మనిషి కోసం నేనెందుకు ఆకలితో చావాలి? ఏంటి మెసేజ్ కూడా రావట్లేదు? ఓ, నా రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉందేమో. ఇంట్లో ఒకడున్నాడే, వాణ్ణి పిలవకుండా ఎలా తినాలి అని కూడా లేకుండా ఎలా వడ్డించుకుంటుందో చూడు.
ఇక్కడొక మనిషి ఉన్నాడు, వాడికి భోజనం పెట్టాలని కూడా తెలీదా? భోజనం రెడీగా ఉందని మెసేజ్ చేశాను, రిప్లై పెట్టాలని మీకు తెలీదా? 5 నిమిషాలు కూడా ఆగలేవా? 5 నిమిషాలు ఆగమని మెసేజ్ చేయలేరా? మాటకి మాట ఇవ్వడం తెలుసు కానీ నాతో ఎలా మాట్లాడాలో తెలీదా? నాతో ఎలా మాట్లాడాలో మీకు తెలిస్తే మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలుస్తుంది. తిండి ప్లేట్లో ఉంది, నా మొహంలో లేదు. కనీసం ఏం తింటున్నారో అయినా చూసి తినండి. నీ మొహం ఎవరు చూశాడు? చూశారు కాబట్టే చెప్తున్నాను. నేను చూశానని నీకెలా తెలుసు? నువ్వు నన్నెందుకు చూస్తున్నావు? కారం. పక్కన మనుషులు చచ్చిపోతుంటే పట్టించుకోరు. దేంట్లో అయినా నిజం ఉంటేనే అవతలి వాళ్ళలో నిజమైన రియాక్షన్ ఉంటుంది. దొంగ నాటకాలన్నిటికీ రియాక్ట్ అవుతూ పోవడం నాకు చేత కాదు.